ఇక్కడ పేర్ని నాని గారు గత అంశాలను కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి క్యాబినెట్లో మీటింగ్ జరిగింది కాబట్టి మరి పరిటాల రవి కూడా చనిపోయినప్పుడు తర్వాత మీరు చంద్రబాబు గారు సీఎం అయ్యారు, ఆ తర్వాత సునీత గారు కూడా మంత్రిగా పనిచేశారు కదా, మరి ఆయన కేసుని ఎందుకు ఛేదించలేకపోయారు అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? చాలా మంచి క్వశ్చన్ నువ్వు అడిగావమ్మా. పేర్ని నాని కూడా చాలా మంచి సబ్జెక్టు చెప్పాడు ఇవాళ. పరిటాల రవి మర్డర్ కేసులో మర్డర్ చేసినవాడు, సాక్షిగా ఉన్నవాళ్ళు అందరూ చచ్చిపోయారు. అందరిని ఎలిమినేట్ చేశారు. పేర్ని నానికి తెలియని విషయం ఏంటంటే అట్లా ఎలిమినేట్ చేసిందే పరిటాల రవిని ఎవరు చంపారో తెలియకుండా ఉండటానికి, ఎవరు చంపించారో తెలియకుండా ఉండటానికి. అట్లాగే ఇక్కడ కూడా ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా సాక్షులు ఒక్కొక్కళ్ళు లేచిపోతున్నారు. ఒక ఆయన అభిషేక్ రెడ్డి అని ఉన్నాడు, పిల్లాడు, చిన్న పిల్లాడు. ఆ పిల్లాడికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తోటి చచ్చిపోయాడు. మనం ఏం చేస్తాం అంటాడు ఈ పేర్ని నాని. ఒక కుర్రాడి మీద విషప్రయోగం ఏదన్నా అటువంటిది స్లో పాయిజనింగ్ లాంటిది జరగకపోతే అసలు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఎట్లా జరుగుతుంది? నీకు ఈ పేర్ని నానికి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? ఈ సంఘటనలన్నీ కూడా ఒక్కొక్కటి అనుమానాస్పద రీతిలో సాక్షులందరూ చచ్చిపోతూ ఉంటే ఇంకా నీకు దాని గురించి పోలీసులు అడగకూడదా? అంటే మర్డరు నువ్వే చేస్తావు, సాక్షుల్ని నువ్వే చంపుతావు, ఇంకా అన్నీ నువ్వే చేస్తావు, ఇంకా పోలీసులు ఎందుకు? అందుకని పరిటాల రవి మర్డర్ కేసుని 2014 నుంచి 2019 వరకు నువ్వెందుకు సాల్వ్ చేయలేదు అంటే 2019 నుంచి 2024 వరకు నువ్వే ఉన్నావు. మరి నువ్వు చంద్రబాబు నాయుడు మీద నారాసుర రక్త చరిత్ర అని రాసావు, నువ్వెందుకు ప్రూవ్ చేయలేకపోయావు? చేయాలి కదా, మరి నువ్వే కదా రాసింది, నీ పేపరే, నీ భార్యకి సంబంధించిన పేపర్లో రాసావు కదా నువ్వు, మరి నువ్వెందుకు ప్రూవ్ చేయలేకపోయావు? ఇక్కడ మొత్తం కూడా ఒక్కొక్కటి కుట్ర ప్రకారం జరుగుతున్నది. కుట్రకి సూత్రధారులు ఎవరు అంటే ఇప్పుడు ఫస్ట్ పేర్ని నానికి లై డిటెక్టర్ టెస్ట్ పెడితే అసలు ఈజీగా చెప్పేస్తాడు. అరే చంపుతున్నారా పొద్దునుంచి, ఆ స్క్రిప్ట్ పంపించారు, వాళ్ళే చంపి వాళ్ళే నన్ను చెప్పమంటున్నారు, ఎక్కడ చావాలి, మనమేమో చెప్పకపోతే ఇరుక్కుపోతాం, చెప్పినా ఇరుక్కుపోతాం, అందుకని దీన్ని ఏదో ఒక విధంగా చెప్పాలి అని తీవ్రంగా మదనపడి బయటకు వచ్చి చెప్పినట్టు ఈ పేర్ని నాని మీద లై డిటెక్టర్ పరీక్ష కనుక ఇప్పుడు ఈరోజు కనుక లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే మొత్తం మనోడు కక్కేస్తాడు. అంటే ఎవరు చెప్పి అసలు ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు పేర్ని నాని ఎందుకు చెప్పాడు అనేది ప్రధానమైన ప్రశ్న. నీకేం సంబంధం? ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్? నీకు అసలు ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సాక్షి, ఒక రంగయ్య అనే సాక్షి చనిపోతే అయా బలానవాడు ఇటు చచ్చిపోయాడు అని ఈనాడు రాసుకుంది. అంటే ఆయన వైసీపీ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ అధ్యక్షుడు. వైసీపీకి ఏం సంబంధం అమ్మా వివేకానంద రెడ్డి మర్డర్ గురించి? అదే సార్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి అదే చెబుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తోటి సంబంధం లేకపోతే సాక్షి ఎందుకు ఉలిక్కి పడుతున్నది, వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతున్నది? అందులో ఉన్న ఈయన కూడా అందగాడు అనొచ్చా? అరెస్ట్ అయిన తర్వాత అనాలా? పేర్ని నాని లాంటి అందగాడు ఎందుకు కంగారు పడుతున్నాడు? మీకేమి సంబంధం? అంటే క్యాబినెట్ లో చంద్రబాబు గారు అన్నారు కదా, రాజకీయ ముసుగులో కొంతమంది హంతకులు ఉన్నారు అని చెప్పి. బరాబర్ ఉన్నారు, అదే కదా చెప్తుంది చంద్రబాబు చెప్తున్నది. జగన్మోహన్ రెడ్డిది అవినాష్ రెడ్డి గురించి చెప్పారు కాబట్టి, వాళ్ళ నాయకులు కాబట్టి వాళ్ళ నాయకుల గురించి ఇట్లా చెప్తారా అని చెప్పని వచ్చి చెబుతున్నాడు అతను. అంటే మర్డర్ కేసు గురించి మొత్తం తెలుసా? అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడో తెలుసా? తెలుసు. మా విజయసాయి రెడ్డి ఏం చెప్పాడో తెలుసా? తెలిసిన తర్వాత నువ్వు మళ్ళీ భయపడుతూ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? మధ్యలో లక్ష్మీభారతిని తీసుకొచ్చి మాట్లాడతావు. నీకే భయం ఉంది, నీకే అనుమానం ఉంది, నీకే వాళ్ళ మీద వాళ్ళు చంపిన నా చేత చెప్పిస్తున్నారన్న గిల్టీ కాన్షియస్ ఉంది. అనుమానం కాదండి, వాస్తవాలు తెలుసు కదా అతనికి. అంటే ఆ గిల్టీ కాన్షియస్ ఉంది నీకు, నీ మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతున్నది. నువ్వు వచ్చి
అప్పుడు అట్ట చేస్తావు చంద్రబాబు డైవర్షన్ చంద్రబాబు డైవర్షన్ చేయాలంటే నీ మర్డర్కి ఈ పాటికి వేసేసి ఉండేవాడు అందరినీ. జైల్లో ఒక్కళ్ళిద్దరు జైలుకి వెళ్తేనే అల్లాడిపోతున్నారు. అంత వాళ్ళేదో పెద్ద పతితుల్లాగా పతివ్రతల్లాగా అసలు వాడు జైలుకి వెళ్ళిపోతే ఒక పోసాని కృష్ణమురళిని జైలు ఇది వీళ్ళకేం సంబంధం? పోసాని కృష్ణమురళి తిట్టాడు, తెలుగుదేశం వాళ్ళని తిట్టాడు, జనసేన వాళ్ళని తిట్టాడు, నీచంగా అత్యంత హేయంగా మాట్లాడాడు, కేసు పెట్టారు, జైల్లో వేశారు, తిరుగుతున్నాడు, జైళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు పార్టీ మనిషా? మరి బోరుగడ్డ అనిల్ నీ పార్టీ వాడే, వర్ర రవీంద్ర రెడ్డి పార్టీ వాడే. పార్టీ మనిషి కాదన్నారు అతన్ని. ఇంకా పార్టీ మనిషి ఇప్పుడు ఈ రోజు వీడియో విడుదల చేశాడు ఆయన. నేను వైసీపీ నాయకుడు చెప్పాడు, మా వైసీపీ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి నా దేవుడు మరి తండ్రి లాంటి వాడు అని చెప్పని ఈ రోజు కూడా ఇచ్చాడు అతను. మరి చెప్తూనే ఉన్నాడు వీళ్ళందరూ వైసీపీ వాళ్ళే, వీళ్ళందరిలో మా సంబంధం అని ఒకడిని అంటారు. ఒకడిని వెళ్ళి జైల్లో పరామర్శించి వస్తాడు. ఏంది డబుల్ స్టాండర్డ్స్? పేరుని నాని ఈ మొత్తం అసలు ఈ రిపోర్టర్ల వాళ్ళందరినీ పిలిచి ఇదంతా చెప్పటం, ఆ స్క్రిప్ట్ చదవటం, ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరిగింది. ఈ మొత్తం అసలు పేరుని నానిని ఇప్పుడు అర్జెంటుగా అసలు తప్పుదోవ పట్టిస్తున్నాడు, కేసుని తప్పుదోవ పట్టిస్తున్నాడు అన్న అభియోగాలు మోపి ఇప్పుడు అర్జెంటుగా పేర్ని నానిని సిబిఐ అరెస్ట్ చేసి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయాలి. సో మీరు అన్నది కరెక్ట్. డీజీపీ ఎస్పీని క్లియర్గా ప్రాథమికంగా దర్యాప్తులో కొన్ని డీటెయిల్స్ మాకు దొరికాయి అని చెప్తుంటే ఇది అనుమానాస్పద. ఈయన కాదు, నారాయణ అనే వ్యక్తి కూడా సాక్షి కాకపోయినా కూడా ఈనాడులో అలా రాశారు అని చెప్పి వ్యక్తుల మరణాల గురించి ఈయనకి తెలిసినట్టు చెప్తున్నారు కాబట్టి మీరన్నట్టు యాక్షన్. అందుకని ఇతన్ని తీసుకొచ్చి ఇప్పుడు అర్జెంటుగా సిబిఐ చేస్తుందా లేకపోతే స్టేట్ పోలీస్ చేస్తారా అనేది ఇప్పుడు నాకు తెలియదు, కానీ నేను చెప్పలేను. కానీ ఎవరో ఒకళ్ళు సిబిఐ కానీ రాష్ట్ర పోలీసులు కానీ ఇమ్మీడియట్గా ఇతన్ని పేర్ని నానిని అరెస్ట్ చేసి ఇతని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తామని పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ మర్డర్ కేసు అండి, ఇందులో సాక్షులు చచ్చిపోతున్నారండి. ఈ సాక్షులు ఎట్లా చచ్చిపోయారో పేర్ని నానికి తెలుసండి, అతను మాకు చెప్పట్లేదండి, అందుకని ఇతని మీద లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తాము, దానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తారో హైకోర్టుకి వెళ్తారో ఎక్కడికి వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకొని ఈ పేర్ని నానిని అర్జెంటుగా కస్టడీలోకి తీసుకొని లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేస్తుంది, వన్ షాట్లో కొలిక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే సాక్షులు చచ్చిపోతున్నది మిస్టరీ, ఇప్పటికి కూడా మిస్టరీగా ఉంది. ఆ మిస్టరీని ఛేదించాలి అంటే పేర్ని నాన్ని అరెస్ట్ చేసి లైట్ డిటెక్టర్ పరీక్ష చెయ్యాలి అనేది ఇప్పుడు మొత్తం సొసైటీలో చాలా మంది ఇదే మాట్లాడుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.